వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్ మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు తమ ఫామ్ హౌస్ను కాపాడుకోవడానికే మూసి బాధితుల వైపు నిలబడుతున్నారు అనే మాట రేవంత్ రెడ్డి స్వయంగా అనడం జరిగింది. ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఒక్కటి విజయ్ గారు, లైవ్ లో ఉన్నటువంటి మిత్రులు పెద్దలు రామ్మోహన్ గారు, నా చిరకాల మిత్రుడు కపిల్ భాయ్తో సహా అందరికీ నమస్తే. మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో, మనం గత 2.5 మాసాలుగా మన టీవీలో అనేక సందర్భాల లోపల చర్చిస్తున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారు మాటల తూటాలు, సంచలనాత్మక కామెంట్స్ చేయడం అనేటువంటిది ఆయనకు ఉండేటువంటి వెన్నతో పెట్టినటువంటి విద్య. అది ఎన్నికలకు ముందు జరిగింది. ప్రజలు దాన్ని ఆస్వాదించినారు, స్వాగతం పలికినారు, అధికారం ఇచ్చినారు, అంతటితో సరిపోయింది. ఇచ్చిన తర్వాత 6 గ్యారంటీలు, ఇంకా 13 గ్యారంటీలు, 400 గ్యారంటీలకు వచ్చేటప్పటికీ అమలు చేయలేనటువంటి ఒక నిస్సహాయ రాజకీయ సంక్షోభం లోపల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి దిశలో ఇవాళ వాళ్ళు ఎన్నుకున్నటువంటిది ఏంటంటే బీఆర్ఎస్ను మీద దాడి పెట్టడము, లేకపోతే ఏదో ఒక సంచలనాలు సృష్టించేటువంటి, ఇప్పుడు హైడ్రా కానివ్వండి, మూసీ కానివ్వండి, రకరకాల వాటిని తీసుకొని మాట్లాడేటువంటి అలవాటు అనేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉన్నమాట వాస్తవం. మీరన్నట్టుగా ఆయన నిన్న మాట్లాడినటువంటి సందర్భం చూస్తాం. నిన్న మా కిషన్ రెడ్డి గారు, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా ఆచి తూచి మాట్లాడేటువంటిది, చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో మాట నోట్లోకి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేటువంటి కిషన్ రెడ్డి గారు కూడా నిన్న మాట్లాడింది ఏమిటి, మీరు మూసీ నదిలో ఉండే పేదల మీద మీరు బుల్డోజర్ పోతే మీ ప్రభుత్వం కూలిపోవడం ఖాయము అనేటువంటిది చాలా గొప్ప మాట. కిషన్ రెడ్డి గారు, మా వాళ్ళు ఇంకా నాయకులు మాట్లాడవచ్చు కానీ కిషన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడినారు. అంటే సమస్య ఎట్లా ఉంది అనేటువంటిది మనకు కనపడుతున్నటువంటి అంశం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారండి, అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు ఉంది, ఫామ్ హౌస్ కేటీఆర్ది ఉంది, హరీష్ రావు గారు ఉంది, కేవీపీ రామచంద్రరావు ఉంది, నేను కూలగొట్టొద్దా అని అంటున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే ఒక ముఖ్యమంత్రి గారు అట్లా చెప్పడం కాదు, మీటింగులో చెప్పడం కాదు, మీరు డిసైడ్ చేయండి, డిసైడ్ చేసి నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇస్తే చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలా. ఇదంతా ఒక నాటకం, డ్రామా నడుస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యన డ్రామా నడుస్తుంది. వాళ్ళు ఎట్లా ఫెయిల్ అయినారు, ఓడిపోయినారు బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు వీళ్ళు కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి, ప్రజలు వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భం లోపల ఎన్నుకున్నటువంటిది ఏంటంటే ఇక మేము ఒకటే అనేటువంటి పద్ధతి లోపల మాట్లాడుతున్నటువంటి తప్ప ఎందుకు చేయడం లేదు, ఎందుకు దాని మీద చర్యలు తీసుకోవడం చెప్పమనండి. ముఖ్యమంత్రి గారు కదా నోటిఫై, నేను అందుకే ముందు నుంచి అంటున్నాను, మన టీవీలో చాలా సందర్భాల్లో మాట్లాడాను. గండిపేటలో ఉండేటువంటి ఆ చుట్టూ పరివారిక ప్రాంతంలో ఉండేటువంటి పెద్ద పెద్ద నాయకులు, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, ఇంకా ఇతర పార్టీలు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి నాయకుల యొక్క ఈ ఎవరైతే నిర్మాణాలు ఉన్నవో, ఫామ్ హౌస్లు ఉన్నవో, బఫర్ జోన్లో ఉన్నవో, ఎఫ్టీఎల్లో ఉన్నవో వాటిని మీరు ఎందుకు ప్రకటించరు, పేపర్లో ఎందుకు ప్రకటించరు? అది చేస్తే అప్పుడు ప్రజలు మూసి ప్రాంతంలో ఉండే ప్రజలు కూడా మనకు సహకరించేటువంటి అవకాశం ఉండేదేమో, అది వేరే సంగతి. వాళ్ళకు కూడా సరి అయినటువంటి ప్రత్యామ్నాయ నివాసాలను ఏర్పాటు చేస్తే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఎందుకు చేయడం లేదండి? అవకాశాలు అంటే మాట్లాడడం వరకు బాగుంది, అది అమలుకి వచ్చేటప్పటికి లేదు. కాళేశ్వరం అట్లే ఉంది, విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి అట్లే ఉంది, ఫోన్ ట్యాపింగ్ అట్లే ఉంది, పశువులకు గొర్రెలకు సంబంధించినటువంటి స్కామ్ అట్లాగే ఉంది. అనేక స్కాముల మీద ఎంక్వైరీ, రోజు విమర్శలు, అంతా దోపిడీ జరిగింది అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చి ఆఖరికి వచ్చేటప్పటికి దాని మీద ఒక సరైన పద్ధతి లోపల కార్యక్రమాలు, దర్యాప్తులు కానీ సాగుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ మైండ్ గేమ్లో ఏంటంటే మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కదా, సర్వ అధికారాలు ఉన్నాయి కదా, మరి ఉన్నప్పుడు ఎందుకు పేరు చెప్పడం లేదు? వాళ్ళు అంటున్నారు మాకు లేవు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అంటారు మాకు ఇక్కడ. సబితా ఇంద్రారెడ్డి గారు 3 కొడుకులు, బహుశా సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబానికి ఆయన గతంలో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి, పార్టీ పరంగా ఇతర అనేటువంటిది ఉన్నది. కాబట్టి మరి ఆయనకు తెలిసి ఉండొచ్చు 3 కొడుకుల పేరు మీద ఉన్నాయి అక్క అని అంటున్నాడు కదా నిన్న. మరి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పాలి కదా, అవి ఏ జోన్లోకి వస్తాయో చెప్పాలి కదా, బఫర్ జోనా, ఎఫ్టీఎల్ లెవెల్లోకి వస్తాయి కదా, మరి ఎందుకు కూలగొట్టడం ఎందుకు చేయడం లేదు? కాబట్టి పేదలు దొరికినారు, అంబర్పేటలో పేదలు దొరికినారు, చార్మినార్ సంబంధించింది. కాబట్టి మా ఎంపీ మాట్లాడినప్పుడు, మా ఈటల రాజేందర్ గారు మాట్లాడినప్పుడు ఆయన మీద దాడి పెట్టడం జరుగుతున్నటువంటిది. కాబట్టి ఇది ఒక అవగాహనతో, బీఆర్ఎస్ పార్టీతో ఒక అవగాహనతో మేము ఇద్దరం కూడా దోషులము ఇవ్వాలి ప్రజలకు, మీరు చేయలేదు మేము చేసే పరిస్థితి లేదనేటువంటి ఒక కోణం లోపల ప్రజలను డైవర్ట్ చేయడానికి ఏ సమస్య లేదు. ఇప్పుడు ఒకటి నేను ఇంతకుముందు అనేక సార్లు చెప్పిన, బస్సు మహిళలు పోతున్నారు, పురుషులేమో టికెట్లు తీసుకున్నారు, నిలబడిపోతున్నారు, బస్సులు పెంచలేదు, ఫ్రీక్వెన్సీ పెంచలేదు, అక్కడ ఉండే ఇబ్బందులు, బస్సులు దూరం చేసినారు, పురుషులకు బస్సులు దూరం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇవాళ ఎందుకు మరి అందరూ అంటున్నారండి, పట్నం మహేందర్ రెడ్డి గారికి ఉందా లేదా అనేటువంటిది నాగేందర్ గారు చెప్పాలి. నాగేందర్ గారు ఆ ప్రాంతం వాడు, ఆ పార్టీలో ఉన్నాడు, కలిసి పనిచేసినాడు, మరి అంతా కలిసి పనిచేసినాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డిని పక్కకు పెట్టానండి, నాగేందర్ గారు చెప్పాలి ఇప్పుడు ఎవరెవరికి ఉన్నాయనేటువంటిది. ఆయన కేటీఆర్ అంటే తెలియదంటవచ్చు, హరీష్ రావు గారిది తెలియదని చెప్పొచ్చు. మరి అది ఇద్దరు ఒకటే ప్రాంతం కదా. పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ మాజీ మంత్రి గారికి
ఉన్నదా అనేటువంటిది అనేది కలిసి వాళ్ళు బయటకు వస్తున్నారు కదా వెంకటరెడ్డి గారు, బయటకు వచ్చి ఉంటే కూల్చేయండి మాకేం అభ్యంతరం లేదు, ప్రతి మేము ఒక్కరు నిబంధనలకు అదే అనుగుణంగానే ఇప్పుడు కట్టామని చెప్తున్నారు కదా. ఒక్కటి విజయ్ గారు, ప్రతి నాయకుడు మాట్లాడుతున్నటువంటి చాలా చాకచక్యంగా మాట్లాడుతున్నటువంటిది అంటే టీవీలోకి వచ్చి ఉంటే కూల్ చేయండి అంటున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బాల్లో కోట్ల బాల్ ఉంది, అది చెప్పాలి కదా, అవును ఉందని చెప్పాలి కదా. ఒక ప్రసంగాలు చేసిపోతే కాదు కదా రేవంత్ రెడ్డి గారు, ప్రజలేం పిచ్చోళ్ళు కాదు కదా, ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఒకప్పుడు నమ్మినారు రేవంత్ రెడ్డి గారు చాలా మంది ప్రజలు. గత 2 సంవత్సరాలుగా పిసిసి అధ్యక్షునిగా ఆ పార్టీ ఎన్నికైనటువంటి పరిస్థితి టీఆర్ఎస్ ఓడిపోయేంత వరకు నమ్మినారు. కానీ అవే మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు కదా, అంటున్నారు. మహేందర్ రెడ్డి గారు కూడా చాలా కాలం నుంచి అంటున్నాడు ఉంటే కూల్ చేయండి అనేటువంటిది. మరి ఉంటే కూల్ చేయండి అనేది మరి నేరుగా ముఖ్యమంత్రి గారు నిన్న బయటకు వచ్చినాడు కదా, మాట్లాడినాడు కదా. ఇది ముఖ్యమంత్రి గారి బాధ్యత. 2-3 రోజుల లోపల ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్లేస్లు ఎక్కడున్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయి, అది బఫర్ జోనా FTL చెప్పి కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అవన్నీ చెయ్యకుండా రోజు డ్రామాలు ఆడుతున్నారు. నాకెక్కడుందని సబితా ఇంద్రారెడ్డి గారు అంటున్నారు, నాకెక్కడుంది ఉంటే కూల్ చేయండి అని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారండి. ఛాలెంజ్ చేసి చాలా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక శాసనసభ్యుల మీద చేసినటువంటి ఆరోపణలు మామూలు కాదు. మాజీ మంత్రులు వాళ్ళంతా శాసనసభ్యుల మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడేది నా మీద నీ మీద ఏదో మాట్లాడితే అది వేరే సంగతి. మనం కొంత దాపరికంలో రహస్యంగా మనం ఏదైనా ఆస్తులు చేసిన అనేటువంటిది ఉంటే ప్రజలు నమ్మొచ్చు. కానీ గౌరవ చట్టసభల్లో ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు మాజీ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా మాజీ మంత్రులు ఉన్నటువంటిది కీలకమైన కేవీపీ రామచంద్రరావు లాంటి వాడు ఒక పీరియడ్లో మొత్తం తెలంగాణ కాంగ్రెస్ రాజశేఖర గారి పీరియడ్లో అప్పటి నుంచి ఇప్పటిదాకా నడిపించినటువంటి పరిస్థితులు ఆ స్థానం ఉన్నటువంటి వ్యక్తుల మీద మీరు ఆరోపణలు చేసినప్పుడు ఇది రేవంత్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్, పరీక్షా సమయము. ఆయన చెప్పాలి ఇప్పుడు ఏమున్నాయా లేవా అనేటువంటిది. చెప్పకుండా కాలక్షేపం కోసము, ప్రజలను డైవర్ట్ చేయడం కోసము, వార్తల కోసము, సంచలనాల కోసము బాగుంది అని చెప్పి మనం వీడియోలు టీవీల్లో చూసేటువంటి దానికోసం ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో కాంగ్రెస్ తెలంగాణలో పుట్టగతులు ఉండవనేటువంటిది భారతీయ జనతా పార్టీ భావిస్తున్నటువంటి సందర్భం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు.